ఫిబ్రవరి నెల రోటరీ శాంతి నిర్మాణం మరియు సంఘర్షణ నివారణ మాసం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నగరంలో గల అన్ని రోటరీ క్లబ్లతో సంయుక్త సమావేశం నిర్వహించారు. క్లబ్ పూర్వపు కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బాబీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి సందేశం ఇచ్చారు. అనంతరం 30 సార్లు రక్తదానం చేసిన రొటేరియన్ లంకా సాయిబాబుకు ముఖ్య అతిథి ఉమర్ అలీ షా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తదనంతరం ముఖ్య అతిథి ఉమర్ అలీషాను సీనియర్ రోటేరియన్ రావు రవికిరణ్ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రోటరీ పాస్ట్ గవర్నర్లు లక్కరాజు సత్యనారాయణ, టిక్కు, వీరభద్రారెడ్డి, బాబీ, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి తడాల సత్యనారాయణ, బుజ్జి, రోటరీ సెంట్రల్ అధ్యక్షులు మోహన్, రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శ్రీకాంత్, రొటేరియన్లు బూల్చంద్ సదనాని, సీతాపతిరావు, ఆర్కే విశ్వనాథరావు, వాక్చర్ల సూర్యం, హరిబాబు, వై వెంకటేష్, బాదం జయరాం, గోపు కాశీ విశ్వనాథ్, ముమ్మిడి వీర వెంకట సత్యనారాయణ, అహ్మద్, నామన రమేష్, చోడవరపు మూర్తి, దాసర్ రమేష్, తడాల వరప్రసాద్, ప్రొఫెసర్ అబ్బాయి, నల్లమిల్లి మాచారెడ్డి, సాధనాల రాజేశ్వరి, సత్యమూర్తి, విద్యాసాగర్, గోపరాజు కృష్ణమోహన్, కృష్ణమూర్తి, శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, రొటేరియన్లు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగిస్తుంది ధ్యాన సాధన ద్వారా, మెడిటేషన్. ఆ విధంగా ఈ 3 సాధనల ద్వారా 3 తత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 అంశాలు మనం పొంది తరించే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం నిత్యం ప్రతిరోజు కొంత సమయం దీని గురించి కేటాయించగలిగినట్లయితే ఈ సాధన గురించి మనకు ఈ 3 లభిస్తాయి. ఈ 3కి మించి ఏది అవసరం లేదు. భక్తి మన మనుగడ సాగించడానికి కావాల్సిన భక్తి ఉండాలి, భక్తి లభిస్తుంది. శాంతిగా మనుగడ సాగించాలి, తృప్తిగా. కాబట్టి ఆ మనుగడ లభించేటువంటి అవకాశం తాత్విక జ్ఞానశక్తి ద్వారా లభిస్తుంది. ధ్యాన సాధన ద్వారా 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. ఇది జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరించడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రక్రియ ముక్తి అని చెప్పబడుతుంది. కాబట్టి మనం జీవితం యొక్క అర్థం అన్నప్పుడు మన జీవనయానంలో, మన ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఆనందాన్ని కలిగించేటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని సంతోషాన్ని కలిగించే అంశాలు ఉంటాయి, దుఃఖాలు, బాధలు, నష్టాలు కలిగించే అంశాలు ఉంటాయి. ఇవన్నిటినీ అర్థం చేసుకొని వాటిని మనం పరమాత్మ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానతత్వం వైపు మార్చుకోగలిగినట్లయితే మనకు ఈ జన్మరాహిత్యం ఏర్పడి ముక్తి అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆ విధంగా ఈ 3 తత్వాలకు 3 సాధనల ద్వారా పొందగలిగేటువంటి అద్భుతమైనటువంటి జీవనయానం సాగించడం ద్వారా మనకు శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఆ శాంతి మనం పుట్టుక నుంచి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు శాంతిగా మనం మనుగడ సాగుతున్నాం.